ఏం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకి? అందుకే ఇవాళ మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే మొత్తంగా ఒక్కసారి ఆ స్కీమ్ చూస్తే 80 మీటర్ల మీది నుండి 618 మీటర్లకు దశల వారీగా నీళ్లు లిఫ్ట్ చేసే ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే మరి ఒక్క బరాజ్ కాదు, 3 బ్యారేజీలు. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 సబ్స్టేషన్లు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు. కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాల ద్వారా వచ్చే నీళ్లు. కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కాళేశ్వరం. ఇదన్నిటి సమాహారం కాళేశ్వరం. ఒక 100 కంపోనెంట్లు ఉంటే అందులో ఒక కంపోనెంట్ మేడిగడ్డ బరాజ్. ఆ మేడిగడ్డ బరాజ్కి అయిన ఖర్చు ఎంత? 3,800 కోట్లు. 3,800 కోట్లలో మొత్తం 85 పిల్లర్లు ఉంటే, 85 పియర్స్ ఉంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్లో 2 కొంత నష్టం జరిగింది. అందులో కూడా కుట్ర ఉందనేది ఈరోజు కూడా నా వాదన. దాన్ని కూడా ఊరికనే కుంగలేదు. అది ఖచ్చితంగా ఈ దుర్మార్గులే ఏదో చేసి ఉంటారని నేను మొదట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. భవిష్యత్తు అది కూడా తేలుతుంది. భవిష్యత్తులో నిజం నిలకడ మీద తేలుతుంది అన్నట్టు అది కూడా తేలుతుంది. 85 పిల్లర్లు 3,800 కోట్లు ఖర్చు అయిన ఈ బ్యారేజ్లో, మేడిగడ్డ బ్యారేజ్లో సరే 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే వెంటనే ఆ సంస్థ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, అదేం ఆల్తుఫాల్తు సంస్థ కాదు, ఎల్ఎన్టీ అనే సంస్థ మరి వారు ముందుకొచ్చి, ఎందుకంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది ప్రతి వర్కులో, మేమే కడతాం ఎట్ అవర్ కాస్ట్, ప్రభుత్వానికి ప్రజలకు రూపాయి నష్టం లేకుండా 300 కోట్లు 400 కోట్లు అవుతుంది ఆ 2 పిల్లర్లు రిపేర్ చేసేందుకు, లేదా మొత్తం ఆ బ్లాక్ రిపేర్ చేస్తే కూడా 400 కోట్లు అవుతుంది కావచ్చు, మేమే కడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజు 3,800 కోట్లు ఖర్చు అయితే, అందులో ఆ 2 పిల్లర్లను ఒక బ్లాక్ మొత్తం చేయాలంటే, మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాలంటే 400 కోట్లు. అది మేమే కడతాం, 4 పైసలు కూడా తెలంగాణ ప్రజల మీద భారం పడదు అని ఎల్ఎన్టీ చెప్తే, వాళ్ళను హుంకరించి బెదిరించి వాళ్ళ CFOను జైల్లో పెడతా అని చెప్పి మొత్తానికి మెట్రో నుంచి పారిపోయేటట్టు చేసి, ఆఖరికి ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కూడా కుట్రలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆ సన్నాసికి నేను చెప్తున్నా, కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, ఒక 2 పిల్లర్లు కాదు. కాళేశ్వరం అంటే ఇందాక నేను చెప్పినట్టు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 మరి పంప్ హౌజులు, 21 సబ్స్టేషన్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 94,000 కోట్లలో అయింది నష్టం 400 కోట్లకి. ఆ 400 కూడా ప్రజల మీద భారం పడకుండా ఆ సంస్థనే ముందుకు వచ్చింది. ఇది వాస్తవం అయితే 1,00,000 కోట్లు పోయిందని ఒక సన్నాసి, ఆ సన్నాసికి వంతపాడే ఇంకో సన్నాసి పార్టీ బీజేపీ. అందుకే మేము అనేది, వాళ్ళు దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఈ పొలిటికల్ మైలేజ్ కోసం, మమ్మల్ని డ్యామేజ్ చేయడం కోసం దారుణాతి దారుణమైన ప్రచారం చేశారు.